అంటే ఒకటేంటంటే నేను ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ టైంలో చూసినా కూడా సీరియస్ ఫిలిం చేశాను, కామెడీ ఫిలిం చేశాను. అది జనరల్గా ఒక ఇంప్రింట్ వేసుకుంటూ వెళతాం మనం వెళ్ళేటప్పుడు. సో ఫస్ట్ ఇదేంటో వచ్చినప్పుడు కూడా ఆ దృశ్యం, గుంటూరు టాకీస్ ఇలాంటి డిఫరెంట్ పట్టడంలో ఇది ఫామ్ అవడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చాం. సో ఇది నిలబెట్టుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఏంటి, ప్రతి వాళ్ళకు ఉన్నది 24 అవర్సే, నాకు ఉన్నది 24 అవర్సే. మరి నేను సినిమాలు చేయాలి, 8 సినిమాలు ఎట్ అ టైం జరుగుతున్నాయి. అదే టైంలో బాడీ కీపప్ చేయాలి, మీ వ్యాపారాలు చూసుకోవాలి, రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. బట్ ఏదైనా చేయొచ్చు. నేనేం నమ్ముతానంటే, ఇఫ్ యూ డూ ద కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం అండ్ ఐ కీప్ మై సెల్ఫ్ ఇన్ గుడ్ స్పిరిట్. నా టైము చాలా మటుకు టైం సినిమాలే. నా కల్లో కూడా సినిమాలు, షూటింగ్లో వస్తాయి. ఏది వచ్చినా, హారర్ వచ్చినా, రొమాన్స్ వచ్చినా, ఏ వచ్చినా నాకు షూటింగ్సే వస్తాయి. అంటే దట్స్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్. అట్ ద సేమ్ టైం నేను దానికి ఆ టైం పెట్టేసి పర్ఫెక్ట్ పీపుల్ని పెట్టుకుని ఐ మెయింటైన్ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సినిమా. ఐ వేకప్ వెరీ ఎర్లీ, 4:30, నైట్ 10:30 వరకు వర్క్ చేస్తాను. నా వెహికల్స్ కానీ, నా కంఫర్ట్, నా ట్రావెల్ ఇవన్నీ కూడా ఏది వేస్ట్ చేయకుండా నా మీటింగ్స్కి అన్నిటి చేస్తూ ఐ వర్క్ ఆన్ దిస్ స్పాన్ ఆఫ్ టైం. మాకు బయోపిక్స్ చేస్తే బయోపిక్ చేసేంత మలుపులు ఉన్నాయి మీ లైఫ్లో. ట్రూ కదా. ఒక కమర్షియల్ సినిమాకి ఎన్ని హైస్ ఎన్ని లోస్ రాసుకుంటామో అన్నీ మీ లైఫ్లో దొరుకుతాయి. అంటే అది ఎందుకంటే బేసిక్గా నేను నా కోసం బతుకుతానండి. ఇది ఈ మాట చెప్పడానికి చాలామంది భయపడతారు. భయం ఎందుకు? ఎవరన్నా వస్తారా నా కోసం? నేను డౌన్లో ఉన్నప్పుడు ఎవరన్నా కమెంట్స్ వచ్చాయి, కనీసం కాంప్లిమెంట్స్ వాళ్ళండి. ఎవడన్నా నా గురించి ఆలోచించాడా? నా కోసం నేను బతికినప్పుడు నా చుట్టూ ఉన్న 10 మందికి నేను బాగా బతికించగలను. సో మనం ముందు ఫిట్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, మనం ఉండాలి. కాబట్టి ఐ బిలీవ్ ఐ లివ్ ఫర్ మై సెల్ఫ్. తర్వాత నాకు ఒక కాన్షియన్స్ ఉంది. నా కాన్షియన్స్ కరెక్ట్ అనిపించి చేస్తే, చిన్నప్పటి నుంచి కూడా కొంత బోల్డ్ యాక్షన్స్, అంటే కొన్ని స్టెప్స్ తీసుకోవడం రియల్ లైఫ్లో కానీ రియల్ లైఫ్లో కానీ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అదేమవుతుందంటే ఒక క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క మనిషికి ఒక క్యారెక్టర్ పబ్లిక్ ఫైర్ అయినప్పటికీ అది ఒకలాగా వెళ్తుంది, రకరకాలుగా వెళుతుంది. బట్ ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా లైఫ్ నేను తీసుకుని ఎంజాయ్ చేయడం అనేది దట్స్ మై లైఫ్.